అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు నేను ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, కుల వ్యవస్థకు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత, స్త్రీల విముక్తి కోసం, స్త్రీల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప భారతీయ సంఘ సంస్కర్త మరియు సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే గారి గురించి 2 మాటలు వివరిస్తాను. ఆమె తన 9వ ఏట 12 ఏళ్ల జ్యోతిరావు పూలేను వివాహం ఆడారు. సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంలో బంధుత్వం ఉంది. నిరక్షరాస్యులైన ఆమె తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో బాలికల కోసం పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. బాలికల పాఠశాల నడపడం నచ్చని కొందరు ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలం వాడడం వంటివి చేసేవారు. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేవారు. ఆమె తన జీవిత కాలంలో 52 బాలికల పాఠశాలలో సుమారు 2000 మందికి మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత విద్య అందించారు. తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ని ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, అంటరానితనానికి, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడారు. వీరికి పిల్లలు లేరు. అయినా బడి పిల్లలనే తమ పిల్లలుగా భావించి వారికే జీవితం అంకితం ఇచ్చిన కరుణామయి సావిత్రిబాయి పూలే కారు. తన భర్త మరణించినప్పుడు భర్త చితికి నిప్పు పెట్టిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రను సృష్టించారు. 1890లో ప్లేగు వ్యాధి సోకిన చిన్నారుల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా 2000 మంది పిల్లలకు భోజనం అందించారు. చివరకు ఆ ప్లేగు వ్యాధి ఆమెకు సోకి 1897లో మరణించారు. బాల్య వివాహాల కోసం, మహిళా హక్కుల కోసం మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె చేసిన కృషి, ఆమె చూపించిన అసమాన పోరాటం భావితరాలకు సదా స్ఫూర్తిదాయకం. క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే గారు ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటారు. ఇంతటి గొప్ప సంఘ సంస్కర్త మరియు మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే గారి గురించి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.